రష్ ఉండడానికి ఇన్ని రోజులు అంటే ఇంతకుముందు ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, సో బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి ఇక్కడి నుంచి మేడారం చేరుకోవడానికి, అలాగే బస్సులు ఇక్కడే ఉన్నాయా, ఇంకా ఇక్కడ ఏమన్నా క్యాంప్ కానీ ఏమన్నా వేసారా, కొంచెం మా యూట్యూబర్స్ కొంచెం చెప్తారా? ఛార్జెస్ ఎలా ఉన్నాయండి? నమస్తే అన్న. నిన్న క్లౌడ్ ఎట్లున్నా, ఈరోజు ఎట్లున్నా, జనం బాగా వీడియోలో మాత్రం ఫుల్ ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే మేడారం పోవడానికి దానాపూర్ ఎక్స్ప్రెస్ దగ్గర అయితే ట్రైన్ దగ్గర ఉన్నాను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. ట్రైన్ అయితే బయలుదేరింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ట్రైన్ జర్నీ అయితే చేసి చాలా రోజులు అయింది ఫ్రెండ్స్. సీట్ అయితే లేదు, దొరకలేదు ఫ్రెండ్స్. డబ్బులు అయితే అడిగారు ఫ్రెండ్స్. నువ్వు తెలుగా అంటే అవునన్నాను. సరే వద్దులే అని చెప్పేసి వద్దన్నారు. కాజుపేట ట్రైన్ ఇప్పుడే దిగాను. చాలా వరకు కాజుపేటలో పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా స్టేషన్ నుంచి అయితే ఇప్పుడే బయటకు వచ్చాను ఫ్రెండ్స్. మరమ్మతులు అయితే జరుగుతున్నాయి బాగా. కొత్త కొత్త వర్క్స్ అన్నీ చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే ఫ్రెండ్స్ స్టేషన్ ముందు అయితే ఉన్నాను, కాజుపేట స్టేషన్ ముందు. ఆటో డ్రైవర్ అన్న చెప్పన్నా, మేడారం జాతరకి వెళ్ళే భక్తులందరూ ఇప్పుడు స్టేషన్ దిగి బయటకు వచ్చిన తర్వాత దాదాపు ఇక్కడ అడుగుతున్నారా బస్ స్టాప్ ఎక్కడ అంటే? మేడారం అంటే ఇప్పుడు 28 నుంచి స్టార్ట్ మేడారం జాతర. అవును. ఇప్పుడు పబ్లిక్ బస్ స్టాండ్ లో అయితే గ్రౌండ్ లో బాలసముద్రంలో ఓకే మొత్తం పార్కింగ్ చేసిర్రు. ఎక్కడ? బాలసముద్రమా? హన్మకొండ దగ్గర. హన్మకొండ బాలసముద్రంలో మొత్తం అక్కడ ఉన్నాయి. మొత్తం టెంట్ వేసిర్రు. మంచిగా పోవడానికి పోవడానికి దారి మంచిగా బందోబస్తు చేసి. సరే అన్న, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావన్నా, థ్యాంక్ యూ అన్న. ఓకే, రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే పక్కన ఇదిగో ఈ గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ రేపటి నుండి బస్సులు, స్పెషల్ బస్సులు అనేది స్టార్ట్ అండి. ఫ్రెండ్స్, స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సో ఇక్కడ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాను. అన్న టిఫిన్ ఎంత ప్లేట్? 30 రూపీస్. ఓకే అన్న అయితే 8 పూరీసా? 8 పూరీస్, 8 పూరీలు. ఓకే, 8 పూరీలు 30 రూపీస్. ఓకే అన్న అయితే 8 పూరీలు 30 రూపీస్. ఓకే, మరి ఒకసారి పూరీలు చూద్దాం. కాజుపేటలో చిట్టిపూరి అంటే ఫేమస్. చిట్టిపూరి, కాజుపేటలో చిట్టిపూరి అంటే ఇక్కడ ఫేమస్ ఫ్రెండ్స్. మేడారం బస్సులు ఇక్కడి నుంచి ఉన్నాయి అన్న? రేపటి నుంచా? కాజుపేట స్టేషన్ దగ్గర రేపటి నుంచి బస్సులు ఉంటాయి మేడారం స్టేషన్ ముందే. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్స్.
స్టేషన్ నుంచి వెళ్ళి బయటికి వచ్చాక తర్వాత ఇక్కడ బయట ఆటోలు ఉంటాయండి. హన్మకొండ బస్ స్టాండ్కి అయితే ఆటో అయితే ఎక్కాను ఫ్రెండ్స్. హన్మకొండ బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాం. హాయ్ అండి, నమస్తే. నమస్కారం. ఒకసారి అంటే హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర ఇప్పుడు ఇక్కడ క్లౌడ్ చూస్తే మాత్రం మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఉంది. సో ఎన్ని రోజుల నుంచి అంటే ఇప్పుడు ఇంత రష్ ఉండడానికి ఎన్ని రోజులు అంటే ఇంతకుముందు ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, సో బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి ఇక్కడి నుంచి మేడారం చేరుకోవడానికి, అలాగే బస్సులు ఇక్కడే ఉన్నాయా, ఇంకా ఇక్కడ ఏమన్నా క్యాంప్ కానీ ఏమన్నా వేసారా, కొంచెం మా యూట్యూబర్స్ కొంచెం చెప్తారా? మనకి క్యాంపస్ అని రేపటి నుండి స్టార్ట్ అవుతుంది క్యాంప్. ఓకే. హన్మకొండ ఒకటి, వరంగల్ ఒకటి, కాజపేట ఒకటి పెట్టారు. ఓకే. వరంగల్ 1 డిపో హన్మకొండ, ఓకే. హన్మకొండ డిపో వరంగల్, వరంగల్ 2 డిపో కాజపేట. ఎవరి సెక్షన్ వారు పెట్టారు. స్టేషన్ ముందు అదొకటి స్టేషన్, రైల్వే స్టేషన్, అక్కడ మార్కెట్ వరంగల్ మార్కెట్, హన్మకొండది అగ్రచారి గ్రౌండ్ ఇక్కడ కాళోజీ కళాక్షేత్రం కాడ. ఓకే. ఓకే. అక్కడ ఉంది. ఈ రోజు ట్రాఫిక్ అయితే చాలా జనాలు బాగా ఉన్నారు. ఓకే. వివిధ ఊర్ల నుండి ప్రతి ఒక్క బస్సు దిగడం ఈ మేడారం స్పెషల్ బస్సులు ఫుల్ అవుతున్నాయి. ఓకే. మా అధికారులు కూడా చూసి ప్రతి 2 సెకండ్స్ బస్సు పంపిస్తున్నారు. ఓకే. ప్యాసింజర్లకు ఎలాంటి ఇబ్బంది పడద్దు, మంచిగా ఉండాలి, రవాణా మంచిగా చేయాలని మంచిగా స్పెషల్ బస్సులు వేసి పంపిస్తున్నారు. కొన్ని స్పెషల్ ఇస్తున్నారు, కొంచెం స్టాప్ వేసి ఇస్తున్నారు. ఓకే. చార్జెస్ ఎలా ఉన్నాయండి? చార్జెస్ అనేది అయితే ఇప్పుడు ఎక్స్ప్రెస్కి 190, ఎక్స్ప్రెస్కి 190 మామూలు చార్జ్. ఓకే. స్పెషల్ సర్వీస్ రేపు 250 అవుతుంది. స్పెషల్ చార్జెస్ రేపటి నుంచి 250. సో అంటే హన్మకొండ నుంచి అయినా, వరంగల్ నుంచి అయినా, కాజపేట నుంచి 3 దిక్కుల నుంచి 250. ఓకే, థ్యాంక్స్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. మేడారంలో సిగ్నల్స్ సరిగా లేక ఫోన్పే, గూగుల్ పే పనిచేయదని ముందే డబ్బులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. హన్మకొండలో బస్సు అయితే ఎక్కాను, బస్సు బయలుదేరింది. మొలువు ఎంటర్ అవ్వగానే ఘట్టమ్మ తల్లి ఆలయం ఉంటుంది ఇక్కడ. ఈ ఆలయంలో భక్తులు కంపల్సరీ ఇక్కడ ఆగి కంపల్సరీ కొబ్బరికాయ కొట్టి ఈ దర్శనం దేవతను దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ బయలుదేరుతారు. ఇక్కడ నుంచి అయితే పసరా అడవి స్టార్ట్ అండి. ఒక అమ్మకైతే అమ్మవారు పోయినారు బస్సులోనే. అదే తీస్తున్నా. మేడారం బస్ స్టాండ్కి అయితే చేరుకున్నానండి. నమస్తే అన్న.
క్లౌడ్ ఎట్లున్నా ఈ రోజు ఎట్లున్నా జనం బాగా వస్తున్నారా? రోజు చాలా మంది పెరుగుతారు. అంతేనా? రోజు చాలా మంది పెరుగుడే, తగ్గుడు అనేది లేదు, చాలా పెరుగుతారు. ఇప్పుడు ఆటోలు ఇక్కడ నుంచి ఆటోలు ఉన్నాయి, అక్కడ గంపన గంపన దాకా ఉన్నాయి. తర్వాత గుడి దాకా వెళ్ళాలంటే మళ్ళీ టెంపుల్ పడి అలా ఆ నుంచి అటు వేరే ఆటోలా ఇక్కడ ఇవే పోతూనే ఉంటాయి, అక్కడే ఉంటాయి. ఇవే డైరెక్ట్ అక్కడ దాకా పోవచ్చు. ఆటో ఛార్జ్ కొందరు 20, కొందరు 30 తీసుకుంటున్నారు. మేడారంలోని సమ్మక్క సారక్క జాతర విశేషాలు మరిన్ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్ పొందడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.